రైట్. క్యాన్వా అండి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనము మన కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎంత క్వాలిటీగా రిప్రజెంట్ చేస్తే అంత బ్రాండింగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి బ్యూటిఫుల్ టూల్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీరు. అగైన్ ఇది కూడా స్మార్ట్ ఫోన్లో చేయొద్దు. స్మార్ట్ ఫోన్లో అది టైం కన్జ్యూమింగ్ ఉంటుంది, చిన్న చిన్నవి. ల్యాప్టాప్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా పోస్ట్ చేస్తున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫోటో పోస్ట్ చేయాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నప్పుడు ఒక రకంగా పోస్ట్ చేయాలి. డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ అ డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇగో ఇక్కడ నేను ఒక స్టోరీ పెడుతున్నా. ఇక చూడండి ఈ స్టోరీ ఎట్లుంటుంది, మొత్తం ఈ వర్టికల్ సైజ్ లో ఉంటుంది. కాబట్టి ఒకటే పోస్టర్ అన్నిట్లో పెట్టించింది, దీనికి సపరేట్ డిజైనింగ్ చేయాలి. ఈ పోస్టర్ ఉంది కదా, ఈ పోస్టర్ సైజ్ వేరే, ఈ రైట్ సైడ్ వచ్చే సైజ్ వేరే. ఆ విధంగా వీ హ్యావ్ టు ట్రై టు క్రియేట్ అ డిఫరెంట్ పోస్టర్స్. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఫొటోస్ అన్ని కూడా ఎక్కువగా వర్టికల్లో వస్తాయి అన్నమాట. కాబట్టి దేనికి తగ్గట్టు దానికి క్రియేట్ చేయాలి. ఈ విధంగా ఎక్కువ వర్టికల్ వస్తాయి అన్నమాట. ఇవి ఒకటే పోస్టర్ క్రియేట్ చేసి అన్నిట్లో చేయొద్దు, అది రాంగ్ మెథడ్ అనమాట. అందుకోసం మీకు క్యాన్వా ఒక వచ్చిందనమాట. నీవు ఎక్కడ కావాలి, నీకు సోషల్ మీడియా కావాలా, వీడియోస్ చేసుకుంటావా? ఫేస్బుక్ పోస్ట్ చూడండి, ల్యాండ్స్కేప్ ఏ సైజ్ ఉండాలి, 940x788. వాళ్ళ యూట్యూబ్ థంబ్నెయిల్ చేసుకుందాం అనుకుంటున్నావా, దాని సైజ్ కూడా ఎట్లుందండి, 1280x720 పిక్స్. సో మీకు అన్నిటికీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడండి, 108x1920. విధంగా ప్రతి దానికి ఒక ఇచ్చాడు అనమాట. ఇక ఇన్స్టాగ్రామ్ స్టోరీకి ఏంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఏది, ఫేస్బుక్ లోగో ఎట్లా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఉంది. మీరు టైం స్పెండ్ చేయాలండి, టైం స్పెండ్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ నేను ఒక ఫేస్బుక్ పోస్ట్ తీసుకుంటున్నా. ఫేస్బుక్ పోస్ట్, ఫేస్బుక్ పోస్ట్ ల్యాండ్స్కేప్. సో ఇలాంటిది ఒక పోస్టర్ తీసుకుంటున్నా. తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అదే సైజ్ వస్తుంది. ఈ సైజులోనే మీరు డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మాకు. ఈ డిజైన్స్నే మనం వాడుకోవచ్చు. ఇక చూడండి దీన్ని మంచిగా రియల్ ఎస్టేట్కి వాడుకోవచ్చు దీన్ని. సో చూస్ చేసుకోవాలి. ఇక ఇది కూడా రియల్ ఎస్టేట్ బాగుంది, మోడర్న్ హోమ్ ఫర్ సేల్. హోమ్ ఫర్ సేల్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. మనకి ఏది సెట్ అవుతుందో అది తీసుకొని దాన్ని మరి ఎడిట్ చేయొచ్చు. ల్యాప్టాప్లో అయితే చాలా అంటే చాలా ఈజీగా సేల్ చేయొచ్చు అనమాట. నేను సింపుల్గా ఇగో మోడర్న్ హోమ్, ఆల్రెడీ ఒక విల్లా గురించి వాడు కాస్ట్ కూడా పెట్టాడు. ఇది కూడా 3HK ఫ్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇది తీసుకుందాం, క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినప్పుడు ఇక్కడ డబ్బులు కనిపిస్తుంది, అది తీసుకోవద్దు మీరు, అది మీకు రాదనమాట. ఇక్కడ ఒక క్రోన్ సింబల్ వస్తుంది, అది తీసుకుంటే డౌన్లోడ్ చేయడానికి రాదు. ఫ్రీ ఉన్నది ఏదో అది మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రీనే, మీరు కూడా చేసుకోవచ్చు. ఇది నాదంటే పెయిడ్ కనిపిస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని టైప్ చేయాలి. అప్పుడు సపరేట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. 3 BHK ఫ్లాట్స్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. దాని బెనిఫిట్స్ ఏమున్నాయి, నేను ఇంతకుముందు మీకు వచ్చినప్పుడు వర్క్షాప్ రోజు చెప్పాను. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా, నాది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉంది, ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ బెనిఫిట్స్ అని మొత్తం దీన్ని నింపేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఇగో ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ కొంచెమే ఉంది, ఇమేజ్కి వాల్యూ ఇచ్చుడు. ఇది మొత్తం ఇమేజే ఉంది. ట్రై టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఇమేజ్. టెక్స్ట్ కొద్దిగా ఉండాలి. జనాలు ఆగేది ఇమేజ్ చూసి అనమాట. ఇమేజ్ కలర్ఫుల్గా ఉంది కాబట్టి వాడు ఆగిండు. సో ఏ ఇమేజ్ కైనా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ బ్రాండ్ లోగో. ఫస్ట్ బ్రాండ్ లోగో కానీ కంపెనీ పేరు కానీ మీరు పెట్టాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మీద అనుకోండి, RRR కన్స్ట్రక్షన్, RRR ఉన్నాడు కదా మన దగ్గర, అతని పేరు అనుకోండి. సో ఇక్కడ పెట్టేసేయాలి, RRR రియల్టర్. ఓకే, లోగో, ఇది లోగో కానీ నాకు ఒకటి హైలైట్ కావాలంటే తీసి పడేసేయండి. తర్వాత ఈ RRR రియల్టర్ ఉంది, ఇది జర హైలైట్ కావాలనుకో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా 16, దీన్ని పెంచుతున్నా, పెంచి 1 లైన్లో వేసేస్తున్నా. సో హైలైట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ పోస్టర్ పెట్టింది ఎవరు దానికి ఇంపార్టెంట్, ఆర్ఆర్ఆర్ రియల్టర్. ఓకే, ఏంది బై నువ్వేం చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లు ఇమేజ్ పెట్టిన. ఇక్కడ నీకు ఈ ఇల్లు ఇమేజ్ కాదు, నీకు ఇంకేమైనా ఇమేజ్ కావాలంటే కూడా ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంది అప్లోడ్స్ అని వెళ్ళండి, ఫొటోస్లో ఓపెన్ ప్లాట్స్ అని కొట్టండి, అంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి, ఓపెన్ ప్లాట్స్. ప్లాట్స్కి సంబంధించిన కొన్ని ఇమేజ్ వస్తాయి మీకు ఇక్కడ, లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మరి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. ఓకే, అప్లోడ్ అని కొట్టి మీది ఏదైతే డెస్క్టాప్లో ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అసలు బట్టి ఇది మనది అనుకుందాం, ఇగో ఆ ఇమేజ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు, ఇది అప్లోడ్ అయింది కదా, దీన్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. చూడండి అందులోకి వెళ్ళిపోయింది, అది ఏ ఇమేజ్ అయితే పెట్టినావో ఈ సర్కిల్లోకి వెళ్ళిపోయింది ఇట్లా ట్రాక్ చేసినప్పుడే. ఇప్పుడు ఏంది, ఇది ఫ్లాట్ కాదు, ఓపెన్ ప్లాట్స్. సో దీన్ని మారుస్తున్నా, దేనైతే మారవాలనుకుంటున్నావో దాని దగ్గర డబుల్ క్లిక్ కొట్టేసి ఓపెన్ ప్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇది ఓపెన్ ప్లాట్ కాబట్టి ఓపెన్ ప్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇక్కడ రాయాలి. మళ్ళీ ఓపెన్ ప్లాట్స్ సంబంధించి ఏమేమి ఉంటుంది అన్నది, ఇది 220 స్క్వేర్ ఫీట్ కానీ ఐ డోంట్ నో వాట్ టు రైట్ హియర్, మీకు తెలుసు కాబట్టి మీరు ఆ అమ్యూనిటీస్ మొత్తం మారొచ్చు. చూడండి ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాదిరి ఉంది కదా సార్, కానీ అంత టఫ్ ఏం కాదు, అది చాలా పెద్దది కానీ ఇది చాలా చిన్నది. పవర్ పాయింట్ అనేది చాలా ఎలాబొరేట్ గా రాస్తాం, ఇది చాలా డిస్క్రిప్ట్ గా రాస్తాం అనమాట. ఓకే మీరు ఏమైతే ఇవ్వాలనుకున్నా రాయండి. సార్ మధ్యలో టెక్స్ట్ డిలీట్ ఎలా చేయాలి సార్? ఏంటండి మధ్యలో మ్యాటర్ ను డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి? ఈ మ్యాటర్ నా ఇప్పుడు ఏదైనా మ్యాటర్ నచ్చదు ఇంకో సెలెక్ట్ చేయండి, డిలీట్ ఆప్షన్ డిలీట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ రాయాలంటే సార్ అందులో ప్లేస్ లో రాయాలి. ఇప్పుడు ఇది డిలీట్ చేసినాం అనుకుందాం, ఇది డిలీట్ అయిపోయింది అనుకుందాం. రాయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్ ఉందా? టెక్స్ట్, ఈ టెక్స్ట్ తీసుకోండి, యాడ్ హెడ్డింగ్. ఓ హెడ్డింగ్ వచ్చింది, దాన్ని ఏడికి రావాలో అది తీసుకురండి, తీసుకొచ్చి ఆర్ఆర్ఆర్ రియల్టర్ నచ్చింది రాయొచ్చు. కానీ దీని కలర్ మారాలి, బ్లాక్ ఉంది కనిపిస్తలేదు. ఇది క్లిక్ చేస్తే ఇది పైన ఏ అయినా సింబల్ వస్తుంది, అది క్లిక్ చేసి తీసుకోండి. అయితే ఈ కలర్ కాంబినేషన్ తెలవాలి మీకు. ఇప్పుడు ఈ బ్లూలో వైట్ బాగుంటుంది, బ్లాక్ బాగుంటుంది, కానీ బ్లూలో బ్లూ కనిపించదు, గ్రీన్ మంచిగా ఉండదు. ఈ కలర్ కాంబినేషన్ కూడా తెలవాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో అవి కలర్స్ బాగుంటాయి, వాడినే వాడుకోండి, తెలిసిపోతుంది. ఓకే, ఓకేనా? ఇంకెవరో క్వశ్చన్ అడుగుతున్నాండి, అడగండి. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? నో క్వశ్చన్, రైట్? ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ reallyregistered.com, ఇక్కడ మీరు rrrrealtor.com పెట్టుకోండి. ఇది వద్దు అనుకుంటే ఇది క్లిక్ చేసి డిలీట్ కొట్టండి, వెళ్ళిపోతుంది. తర్వాత ప్రతి ఫోటోకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మీ బ్రాండ్ నేము, నైస్ ఇమేజ్, వాట్ వాల్యూ ఆర్ గివింగ్, మీరు ఏం వాల్యూ ఇస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్, ఎందుకంటే ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆయన స్క్రోల్ డౌన్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆగాలి, ఏదైనా మంచిది ఉంటేనే ఆగుతాడు కదా, అరే వీడియో ఆఫర్ ఇస్తుండని ఆగుతాడు అనమాట. దాని తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ అంటారు, ఏం చేయాలి. సో మీ ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వాలి, లేదంటే మీ వెబ్సైట్కి కాంటాక్ట్ us or విజిట్ అవర్ వెబ్సైట్ అని రాయొచ్చు. సో దట్ ఆయన మీ వెబ్సైట్ని విజిట్ చేస్తాడు. ఓకేనా, అయిపోయింది. సో ఈ టెంప్లెట్ అంతా మీకు టెంప్లెట్ ఉంది, నేను చూపిస్తానండి మళ్ళీ నీకు. ఓకేనా, ఈ టెంప్లెట్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేయాలి, షేర్, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇది మీ ఇమేజ్. ఈ ఇమేజ్ మీరు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ చేసినా మనం ఫేస్బుక్ చేసినా ఫేస్బుక్ లో వాడుకోండి. దీని
డౌన్లోడ్ అయిపోయింది. మనకు డౌన్లోడ్లోకి వెళ్తే అది ఉంటుంది. రాలేదు. ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఎస్, ఇప్పుడైంది. ఇది మనం చేసిన పోస్టర్. దిస్ ఇస్ అవర్ పోస్టర్. డెఫినెట్ గా ఇది మార్కెట్ చేసినప్పుడు కస్టమర్ వచ్చేసి ఓకే ఓపెన్ ప్లాట్స్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఆయనకు. ఇది చేస్తున్న రియల్టర్ కానీ ఈయన ఇచ్చిన వాల్యూ, ఇది కాల్ టు యాక్షన్ బటన్, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఇమేజ్ అనమాట. సో నేను నోట్ ప్యాడ్ లో రాస్తా మీకు ఏమేం విషయాలు మీరు మెన్షన్ చేయాలన్నది, అది చేయండి. అంటే బ్లైండ్ గా మనం ఇమేజ్ క్రియేట్ చేయడం కాకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. క్రియేటివ్ గా మీరు చేసేటప్పుడు థింగ్స్ టు రిమెంబర్, యూజ్ యువర్ బ్రాండ్ నేమ్. Clear image. Maintain 70/30 rule. 70/30 rule means 70% image की value इవ్వాలి, 30% మాత్రమే text की value ఇవ్వాలి. Third, what value you are giving. 20% discount, 30% discount, open plots at affordable price. I'm writing here. లేదంటే 20% డిస్కౌంట్ ఆన్ విల్లాస్. ఈ విధంగా వాల్యూ అనేది ఇవ్వాలి మనం. ఫోర్త్, కాల్ టు యాక్షన్ బటన్. కాల్ టు యాక్షన్ బటన్ లైక్ visit our website, call us now, అన్ని కూడా మనం కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. ఈ 4 మ్యాండేటరీ అండి. ఈ బ్రాండ్ నేమ్ పెట్టడము, క్లియర్ ఇమేజ్ కానీ, వాట్ వాల్యూ ఆర్ గివింగ్, కాల్ టు యాక్షన్ బటన్. ఎక్స్ట్రా ఇంకొకటి కావాలనుకుంటే ఇది యాడ్ చేయండి, ఇది ఎక్స్ట్రా. క్రియేట్ అర్జెన్సీ, అంటే మనము ఒక అర్జెన్సీని క్రియేట్ చేయాలి. అరే బాబు అయిపోతున్నాయి ప్లాట్స్, చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల ఏం చేస్తాడు ఆయన, ఒక అర్జెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఒక ఇంట్లో అర్జెన్సీ ఏం క్రియేట్ చేయలేదు నేను. ఇక్కడ చూడండి, ఎన్రోల్ టుడే కాల్ టు యాక్షన్ పెట్టేసి లిమిటెడ్ సీట్స్ అని పెట్టిన. ఈ లిమిటెడ్ సీట్స్ అనేది ఎంత ట్రిగ్గర్ అవుతుంది అంటే వాడికి, అరే బాబు వీడు 8,500కి ఇస్తున్న నా కోర్సు, ఇంకా తర్వాత రాదు లిమిటెడ్ సీట్స్ అని చెప్పేసి వాళ్ళు తొందరగా తీసుకునే ఛాన్స్ ఉంది. ఓపెన్ ప్లాట్ కూడా అంతే, కస్టమర్ ఇస్ వెరీ లేజీ అనమాట. నువ్వు ఏమైనా కూడా సంవత్సరం అనుకుంటాడు అనమాట. కాబట్టి మీరు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఇఫ్ యూ డూ ఇట్స్ గుడ్. లైక్ లిమిటెడ్ ప్లాట్స్ selling very fast, but the price may increase after a week. ఇలాంటి ఆప్షన్స్ పెట్టినాం అనుకో బాగుంటుంది. ఓకేనా అండి, ఇది ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం. నేను ఇప్పుడు ఒక ప్రాపర్ ఇమేజ్ క్రియేట్ చేసి చెప్పిన, ఇప్పుడు ఇమేజ్ కాదు, నేను ఇమేజ్ కంటే ఎక్కువగా ఆప్షన్స్ చూపిస్తా. చూడండి, ఒక ఆప్షన్స్ అనేది ఏ ఆప్షన్ ఎట్లా వాడుకోవాలి. ఇప్పుడు వినోదిని మొన్న వచ్చినప్పుడు చాలా బాగా చేసింది, బట్ కొందరికి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను చూపిస్తున్నా. సో ఫస్ట్ canva.comకి వెళ్ళండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మీకు ఫేస్బుక్ ఎక్కువ కాబట్టి ఫేస్బుక్ పోస్ట్ అని టైప్ చేయండి. 1 సెకండ్ అండి.
రైట్. సో ఇక్కడ మీకు సూట్ అయ్యే తీసుకోండి. ఇంకొకటి, రియల్ ఎస్టేటే కావాలని వెయిట్ చేయకండి. రియల్ ఎస్టేట్ లేకున్నా కూడా దేన్నన్నా మనం తీసుకో. ఇప్పుడు చూడు, ఇది ఒక ల్యాప్టాప్ నమ్ముతుండు, ఇది చూసి మీకు అర్థం చేసుకోవాలి. అరే ఈడ మనం ప్లాట్లు పెట్టచ్చు, విలాస్ పెట్టచ్చు అనుకొని చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అంతా చేంజ్ చేసుకోండి. ఓకే, సింపుల్ గా నేను ఒక ఆప్షన్ ఇది తీసుకుంటున్నాను. నేను ఇది ఓపెన్ చేయండి. కంప్లీట్ గా ఏంది, హైరింగ్ కోసం. ఓకే, కంపెనీ వాళ్ళు హైరింగ్ కోసం కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి కస్టమైజ్ టెంప్లెట్ అనుకో. యా, దీన్ని ఇప్పుడు మనం కస్టమైజ్ చేయొచ్చు. సో కస్టమైజ్ చేయడం చూసారు కదా, ఇమేజ్ మార్చొచ్చు, ఈ టెక్స్ట్ మార్చొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ థింగ్. బట్ అట్లా కాకుండా ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు మనం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అ బ్లాంక్ ప్రాజెక్ట్, యో క్రియేట్ అ బ్లాంక్ ఫేస్బుక్ పోస్ట్. ఇక్కడ ఏంటంటే ఏముండదు, మనమే ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఓకే, నచ్చి దొరుకుతేనే ఓకే, ఇక ఈ ఫోటో మార్చవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఒక బ్లాంక్ ఎట్లా చేయాలో చూపిస్తా. జస్ట్ పేపర్ లాగా వస్తుంది, దీని అన్ని మనం మార్చుకోవచ్చు. ఇది రావాలంటే మీ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పోస్టర్ అబ్జర్వ్ చేయాలి. చూస్తే ఏమైంది, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక బ్లూ కలర్ తీసుకున్నాడు, దాని తర్వాత ఇక్కడ ఒక లోగో పెట్టిండు, ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్, ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్, ఇక్కడ ఫోటో. ఇదే మనం ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంది, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చాలి కదా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి, అయిపోయిందా, బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది. ఇప్పుడు మెల్లమెల్లగా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్ ఉంది, టెక్స్ట్ క్లిక్ చేస్తే నీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్ట్లు వస్తాయండి, ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ పోయింది నాది, మొబైల్ డేటా అందుకే స్లో వస్తుంది. ఈ హెడ్డింగ్ వాడుతున్నా, ఇక్కడ ఇంకా చాలా హెడ్డింగ్స్ ఉంటాయి. ఇది వాడినప్పుడు టెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని మీకు ఎట్లా ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్. చూడండి, ఇలా కర్సర్ పెట్టినప్పుడు పెద్దగా పెట్టండి, ఇలా పెద్దగా వచ్చేస్తుంది. లేదంటే ఈ టెక్స్ట్ కావాలి పెడితే ఇలా కూడా పెద్దగా అవుతుంది. ఓపెన్ ప్లాట్ సేల్. ఈ బ్లూ పైన నేను వైట్ వాడదాం, టెక్స్ట్ చేసి క్లిక్ చేసి ఏ కలర్ ఉన్న వైట్ కలర్ తీసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకోవాలి ఈ సైజ్ దే. మళ్ళీ తీసుకున్న బదులు దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టండి, రైట్ క్లిక్ కొట్టి తర్వాత ఎక్కడ క్లిక్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. ఇగో మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇంకోటి మారుస్తున్నా. ఏంటండి, మీ స్క్రీన్ స్టక్ అయింది సార్, మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది సార్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనిపిస్తుంది. రైట్. సో నేను ఏం చేసిన అంటే, ఇదిగో ఇక్కడ ఆల్రెడీ రాసిన టెక్స్ట్ ని దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టండి, కొడితే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ అనండి. ఇదన్నా ఎన్నిసార్లు టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ పెట్టినా, ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. దీన్ని కొంచెం తక్కువ సైజులో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వాట్సాప్ నెంబర్ వాడుతున్నాను, 7386603165 ఫోన్ నెంబర్ పెట్టా. సో థ్యాంక్ యూ. 1 సెకండ్ ఆగండి, పవర్ వచ్చింది, చెక్ చేస్తాం. ప్రస్తుతం అయితే స్క్రీన్ కనిపిస్తుంది కదా.
కనిపిస్తుంది. All of you can see my screen. Right. కాల్ టు యాక్షన్ తర్వాత ఇమేజ్ మాత్రం పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇమేజ్ పెట్టుకుంటా, అంటే డిజైన్ అనేది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. కాకపోతే వాళ్ళది యూజ్ చేసుకుంటారేమో వాళ్ళకి నచ్చినట్టు ఇట్లా వస్తుంది. ఇది ప్రొఫెషనల్ గా ఉంటుంది. సొంతంగా చేసుకోవాలంటే మీ ఐడియాతో మీరు చేసుకోవచ్చు. నేనేమనుకుంటున్నా, పైన ఈ విధంగా టెక్స్ట్, కింద ఈ టెక్స్ట్, మధ్యలో ఒక ఇమేజ్ వాడాలనుకుంటున్నా. ఇక్కడ ప్లాట్స్కి వెళ్ళి చూద్దాం, సర్చ్ చేద్దాం. లేదంటే గూగుల్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. Yes. Design, uploads. Villas. Where are we driving? లేదంటే డైరెక్ట్ గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. Plots. Yes. ఏం చేసుకుందాం. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది వెబ్ ఫైల్ అండి. ఈ వెబ్ ఫైల్ ని డౌన్లోడ్ చేయడానికి రాదు. సో అది జేపీజీ కానీ పిఎన్జీ మాత్రమే ఉండాలి. ఇది కూడా వెబ్ ఫైల్, ఇంకేవేవి రావు. ఒక్కసారి ట్రై చేద్దాం. ఇది జేపీజీ ఇమేజ్, అది అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ ఫైల్, మన సిస్టంలో ఉన్న ఫైల్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. వచ్చేసినప్పుడు ఇక్కడ డ్రాగ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ వచ్చిందండి. దీన్ని మీరు నచ్చినట్టు పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు సైజ్ కానీ కొంచెం చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇది బెస్ట్ అని నేను చెప్పట్లేదు, మీ సొంతంగా అన్ని ఆప్షన్స్ ట్రై చేయడానికి నేను చెప్తున్నా ఏ విధంగా చేయొచ్చు అన్న దానికోసం. ఓకే, ఇంకా నీకు బ్యాక్గ్రౌండ్ బ్లూ నచ్చలేదు అనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్ యాజ్ వెల్. ఓకే, ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే ఇందులో ఈ ఇమేజ్ తీసేద్దాం. ఎలిమెంట్స్, మీకు నచ్చిన ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫేస్బుక్ కానీ ఇలాంటి సింబల్స్ పెట్టడం కానీ, ఇలాంటి సింబల్స్ పెట్టడం కానీ. దీని సైజ్ కూడా తక్కువ చేసుకోవచ్చు మీరు కావాల్స్తే. ఓకే, తర్వాత మీరు సర్చ్ చేస్తే కూడా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నాం అనుకో, ఇక ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఐకాన్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ, వాటిని మీరు యాడ్ చేయొచ్చు. ఇది ఒకటి విధంగా వచ్చేసి, అంటే ఫాలోవర్స్ అని ఇన్స్టాగ్రామ్ అని మీరు అనుకున్నారు, అలాంటిది ఇక్కడ ఇలా పెట్టవచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇవి ఎలిమెంట్స్ అండి. ఎలిమెంట్స్ లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆరోస్, లైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బ్రాండ్ హబ్ అనేది మీకు రాదు, నాది పెయిడ్ కాబట్టి మీకు వస్తుంది. అప్లోడ్, మీకు నచ్చిన ఇమేజ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ చూడండి, ఏ టెక్స్ట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్స్ట్ కూడా వస్తుంది చూడండి. ఇది ప్రో మీకు రాదు, నాకు వస్తుంది. సో RRR. సో ఈ విధంగా టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. డ్రా అంటే ఇంకా మీరే డ్రా చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఒకసారి మనము ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేశాక, అంటే ఆల్రెడీ పోస్టర్ తయారు చేసి అది డౌన్లోడ్ అయ్యాక దాన్ని తెచ్చి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తే దాన్ని మనం అంటే ఎడిట్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ అది ఎడిట్ అవ్వట్లేదు సార్ నాకు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసింది ఇక్కడ పేస్ట్ చేసి చూడండి, అది వస్తుందా? అంటే ఏది డౌన్లోడ్, క్యాన్వాలో చేసిందేనా?
క్యాన్వాల అంటే వేరే వాళ్ళది కూడా ఏదైనా పోస్టర్ ఉంది అనుకోండి సపోజ్. అంటే ఇప్పుడు ఆ పోస్టర్ ఆడికి వస్తుంది, దాన్ని ఎడిట్ చేయడానికి రాదు. ఆ సైజ్ చిన్న చేయడానికి పెద్ద చేయడానికి వస్తుంది, కానీ దానిలో ఉన్న టెక్స్ట్ మార్చడానికి రాదు, ఎందుకంటే అది ఒక ఫోటో లాగా యాడ్ అవుతుంది. మీరు ఒక ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అప్లోడ్ అన్నా, ఇది అప్లోడ్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను చిన్నగా పెద్దగా చేస్తా, ఇక దీని మీద మన గీతలు గీయమంటే గీస్తా, కానీ దీన్ని ఎడిట్ చేయడానికి రాదు, దీనిలో ఉన్నది ఏమి ఎడిట్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇది ఒక ఫోటో లాగా అవుతుంది. ఓకేనా? దిస్ విల్ బి కన్సిడర్ యాజ్ అ ఫోటో, ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, థాంక్యూ సార్. రైట్. సో ఈ విధంగా చేయొచ్చండి, మీరు నేర్చుకోండి. ఇనిషియల్ గా మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేయండి. ఓపెన్ అంటే బ్లాంక్ దాని మీద ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి కదా. వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్నాయి చేసుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా ప్రొఫెషనల్ చేయాలంటే ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట, కానీ ఇది మీకు ప్రాక్టీస్ కోసం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, షేర్ అని కొట్టేసి ఈ డౌన్లోడ్ ఆప్షన్ కొట్టేస్తే మీకు డౌన్లోడ్ వస్తుంది. సో రేపు నాకు అందరూ కూడా గివింగ్ యూ 2 ఆప్షన్స్, ట్రై టు డు ఇట్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఒకసారి ఆ పెన్సిల్ తో ఒకసారి చూడండి సార్. పెన్సిల్ ఆప్షన్ మీకు వస్తుందో రాదో ఉన్నట్టు మీకు. ఇగో డ్రా ఉంది కదా, ఈడ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈడ డిఫరెంట్ పెన్సిల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి, చేసుకొని డ్రా చేయండి. ఆ డ్రా తీసుకుని రాలేదు సార్, అదే డ్రాగ్ మీద డ్రా చేయడం సక్రమంగా చెక్ కావట్లేదు. వస్తుంది కదా. అయితే చూడు, ఇగో డ్రా టెక్స్ట్ కదా, డ్రా తర్వాత ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని కలర్ లో ముంచు. ఏ కలర్ ముంచుతావు? ఈ కలర్. అప్పుడు ఈ పెన్సిల్ లాగా వస్తుంది. ఇది ఈ పెన్సిల్ లాగా వచ్చిన తర్వాత డ్రా చేయి. అది మామూలు లెఫ్ట్ క్లిక్ కదా సార్? లెఫ్ట్ క్లిక్ పట్టుకొని రాయాలి. ఓకే, కంటిన్యూస్ గా లెఫ్ట్ క్లిక్ పెట్టే ఉండాలి. ఓకేనా? ఓకే సార్, అప్పుడు చేయొచ్చు. రైట్. తర్వాత ఇది చూడండి, ఇది ఒక వీడియో జీఫ్ టైప్ అన్నమాట, అందుకే ఇది వీడియో లాగా అవుతుంది. కాబట్టి తీసేసినాం అనుకో నార్మల్ ఇమేజ్ అవుతుంది, ఎందుకంటే అది యాక్షన్ చూపిస్తుంది. రైట్, అంతే అండి. యు నీడ్ లాట్ ఆఫ్ టైం. ఇంకా ఒకటి ఏంటంటే ద బెస్ట్ వే టు లెర్న్ మోర్ ఏంటి అంటే, మన కాంపిటీటర్ ఎవరు? ఒక వెంచర్ కి సంబంధించిన ఒక పేరు చెప్పండి, నేను సర్చ్ చేస్తా ఇక్కడ. ఏదన్నా వెంచర్, గిరిధారి వాళ్ళ చూద్దాం. గిరిధారి కన్స్ట్రక్షన్ కంపెనీ, 20K ఫాలోవర్స్ ఉన్నారు కదా, వీళ్ళ చూద్దాం. అంటే మనం బాగా నేర్చుకోవాలంటే మన కాంపిటీటర్ ని చూడాలి. ఆయన ప్రొఫైల్ పిక్ ఏం పెట్టిండు, ఆయన కవర్ పిక్ పెట్టిండు. చూడండి, కవర్ పిక్ ఏం పెట్టిండు. ఆయన ప్రాజెక్టులన్నీ నిర్వాణ, సీజన్ టౌన్, వేదాంత, ప్రాస్పెరప, కౌంటీ లగ్జరీ విండోస్ అని పెట్టిండు. దాని తర్వాత పోస్ట్లు అబ్జర్వ్ చేద్దాం, ఎట్లా రాస్తుండు పోస్టర్. ఇది ఒక ఫోటో పెట్టిండు, ప్రతి ఫోటోలో ఆయన లోగో పెట్టిండు, ఆయన కాంటాక్ట్ నంబర్, వెబ్సైట్ డీటెయిల్స్, ఇమేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఎలా చేశాడు. ఇది క్యాన్వాలో చేసింది ఇమేజ్, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఆయన హైలైట్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధారి ఈజ్ ఎలైట్ 4,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఓకేనా, అమౌంట్ పెట్టిండు. తర్వాత ఇమేజ్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ రాసిండు, లగ్జరీ అపార్ట్మెంట్ ఇన్ గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ అ బ్లిస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఆప్షన్ పెట్టిండు. ఇక్కడ నెక్స్ట్ టు న్యూ కలెక్టరేట్, అమిస్తాపూర్, మహబూబ్ నగర్. ఓకే, అక్కడ కూడా వేరాలు. 2 and 3 BHK అపార్ట్మెంట్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. రైట్. సో ఇంత మంచి ఇమేజ్ చేసిండు కదా, ఆయనకు వచ్చిన లైక్ ఒకటే. ఇది లాభం, ఇది కరెక్ట్ కాదు. మనం అట్లా ఉండొద్దు, మన దానికి మంచి లైక్లు రావాలి. నెక్స్ట్ చూడండి, ఫోటోకే ఇంపార్టెన్స్, మొత్తం ఫోటోనే. ఇలాంటి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో పైన యాడ్ చేసుకోవచ్చు. మీరు అడిగారు కదా క్వశ్చన్, వినోదిని గారు. ఇక్కడ చూడండి, ఆ ఫోటోని ఎడిట్ చేయలేదు, ఒక ఫోటోని యాడ్ చేసుకొని ఫోటో మీద ఇట్లా పెట్టొచ్చు. మీరు కూడా ఫోటోని ఎడిట్ చేయలేదు, కానీ ఆ ఫోటో మీద ఇవన్నీ పెట్టండి. ఇది ఇంకో ఇమేజ్, దానికి మొత్తం ఇట్లా యాడ్ చేశాడు. సో వీళ్ళ పోస్టర్స్ బాగున్నాయి, కానీ ఎంగేజ్మెంట్ బాగాలేదు. ఇంకా వేరే చూద్దాం. ఇంకెవరు చెప్పండి, మీకు తెలిసినవి ఏమన్నా? ఏదైనా ఏంటండి?
మళ్ళీ చెప్పండి. bbg.com bbg.com. అచ్చా, బీబీజీ వాళ్ళ ప్రాపర్టీ bbg.india.com. 33K ఫాలోవర్స్. బీబీజీ పెద్ద కంపెనీ అండి, చాలా పెద్దదండి. వీళ్ళు మొత్తం ఒక బుక్ ఇస్తారు కదా ఎవరైనా కొంటుంటే, మొత్తం ఫైల్స్. ఓన్లీ మార్కెటింగ్ చేస్తారు సార్ వాళ్ళు. ఓన్లీ మార్కెటింగ్ చేస్తారు అంతే. వాళ్ళు డెవలపర్స్ కాదు, వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్. డెవలపర్స్ కాదా? వెంచర్స్ ఉన్నాయి కదా డెవలపర్స్ కూడా, వాళ్ళు డెవలపర్స్ కూడా లేదు సార్, డెవలప్ చేయరు సార్, వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ చేస్తారు. లేదు, నేను బీబీజీ కంపెనీ చూసాను, చాలా బాగుంటుంది. నేను చూసిన బీబీజీ కంపెనీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉంది ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ. రైట్, ఓకే. ఈయన పోస్టర్ ఒక వీడియో పెట్టిండలేదు, వీడియో షేర్ చేసి, ఇది పోస్ట్, ఇది కూడా వీడియోనే. మోస్ట్లీ ద వీడియోస్ దే ఆర్ షేరింగ్, ఇది కూడా వీడియోనే. ఈ కంపెనీకి మార్కెటింగ్ నా స్టూడెంట్ చేస్తుండాలి, మొత్తం వీడియోసే. ఇక్కడ ఫోటో పెట్టాడు సార్. మీ స్టూడెంట్లు ఎవరైనా 3D వీడియో చేస్తున్నారా సార్? 3D వీడియో లేదండి. 3D వీడియో అంటే పైన డ్రోన్ కెమెరా పెట్టి చేసాడా? కాదు, మనకు వర్చువల్ ఇమేజ్, వర్చువల్ గా మనము 3Dలో చేసుకోవడం, ఇలా ఉంటుంది ఇమాజినేషన్ అంతా. అచ్చనా, లేదండి, అది కంపల్సరీ యానిమేటర్స్ చేయాలి. మీరు కూడా ఎక్కువగా తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బీబీజీ బంగారు తల అవుతుంది, దేశాన్ని కలపవాలి. ఓకే, చూడు ఈ పోస్టర్ కూడా సింపుల్, తెలుగులో రాసిండి అంతే. ముగ్గురు అమ్మాయిల గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసి ఒకవేళ ప్లాట్ అనేది అమ్మాయి మీద రిజిస్ట్రేషన్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. ఓకే, అవును సార్, అదే. సో అప్పుడు అమ్మాయిల ఫొటోస్ చూపించాలి, దానికి సంబంధించిన క్యాప్షన్స్ రాయాలి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, అన్ని చేసేసాడు ఆయన. సో మీరు మీ దాన్ని ఇంగ్లీషే కాకుండా ఇంగ్లీషు తెలుగు రెండింటిని కలిపి కొట్టాడు. ఏది సక్సెస్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఆల్ ఆఫ్ దెమ్. యా, సో ఇదొకటి. రైట్, నేను ఒక పెద్ద టాస్క్ ఇస్తున్నా అండి, మీరు ఈ టాస్క్ నుంచి నేర్చుకుంటారు. 5 కంపెనీస్ రేపు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక 5 కంపెనీస్ లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను, బీబీజీ చెప్పాను, గిరిదారి చెప్పాను. సో ఈ కంపెనీస్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళ పోస్టర్లు అన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గిరిదారిలో నేను అబ్జర్వ్ చేసిందంటే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేశారు, తర్వాత తెలుగు కంటెంట్ పోస్ట్ చేశారు. ఇదేంది, సారీ, ఐస్. బీబీజీ వాళ్ళు ఏం చేశారు, పోస్ట్, నార్మల్ పోస్ట్ చేశారు, బట్ ఎంగేజ్మెంట్ ఈజ్ చాలా లెస్ ఉంది. క్రియేటివ్ చాలా బాగున్నాయి కానీ ఎంగేజ్మెంట్ తక్కువ ఉంది. ఈ విధంగా ఒక 5 కంపెనీస్ చూసి వాటిని మినిమం 5 to 10 minutes అబ్జర్వ్ చేసి నాకు ఈ విధంగా రాయాలి సార్, ఇది ఇట్లా ఉంది, ఇది ఎట్లుంది, ఇదంతా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి మీ నోట్ ప్యాడ్లో కానీ పేపర్లో కానీ. ఎందుకు ఇది చేయాలి అంటే, వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఏంది, కవర్ పిక్ ఏంది పెట్టుకోవాలి. ఇది ప్రొఫైల్ పిక్, ఇది కవర్ పిక్. మీ అందరికి చెప్పానుగా, పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రొఫైల్ పిక్ ఉండాలి, కవర్ పిక్ ఉండాలి, తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ ఉండాలి. చూడండి, ఇది కాల్ టు యాక్షన్ బటన్. ఈయన ఏం చేశాడు, వాచ్ నౌ అని పెట్టాడు, అంటే మోస్ట్లీ సెండింగ్ దెమ్ టు ద యూట్యూబ్ ఛానల్. మంచిగా ఉంటే మీరు యూట్యూబ్ పంపించచ్చు. సో వీళ్ళన్నీ యూట్యూబ్ పంపించాడు. ఇంతకుముందు ఆయన ఏం చేసిండు, గిరిదారైనా కాల్ టు యాక్షన్ బటన్ చూద్దాం. గిరిదారి వాట్సాప్ చేసుకున్నాడు. సో ఈయన దాని దీనిగా డైరెక్ట్ వాట్సాప్ పంపించుకుంటాడు. సో ఆ నుంచి లీడ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, సో తర్వాత మీరు ఇంకొక టాస్క్ కూడా ఇస్తున్నా. మీ దానికి ఇంతకుముందు ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ చేయలే, ఓన్లీ పేజ్ క్రియేట్ చేయమన్నా కదా. రేపు వచ్చినప్పుడు నాకు కవర్ పిక్ కూడా చేసుకోవడం రండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత క్యాన్వా ఫేస్బుక్ కవర్ ఇమేజ్ అని కొట్టండి. ఫేస్బుక్ కవర్ ఆ సైజ్ అట్లుంటది, 1640 by సంథింగ్ ఆ సైజ్ ఉంటది. ఈ సైజులో మీ కవర్ పిక్ ఉండాలి. మీరు ఏం హైలైట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు చూడు, నా ఏం హైలైట్ చేసుకున్నాడు, ఈయన వాళ్ళ వెంచర్స్ మొత్తం హైలైట్ చేసుకున్నాడు. మీకు నచ్చింది ఏదో మీరు చేయండి. ఇంకా అట్లా 2-3 కంపెనీలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం హైలైట్ చేసుకోవాలంటే. ఓకే, ఇది మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు, లేదంటే సొంతంగా మీరు రాసుకోవచ్చు.
ఇదిగో నేను ఇది వాడుతున్నా, కస్టమైజ్ దిస్ టెంప్లెట్. దీన్ని మనం కవర్ పిక్ గా వాడుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. నాకైతే డిజిటల్ మార్కెటింగ్, మీ ఏదో ఓపెన్ ప్లాట్స్, ఇదన్నీ కొట్టేసి మీ కవర్ పిక్ గా మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రొఫైల్ పిక్ అనేది నేను చెప్పాను కానీ నిన్న, ఆటోమేటిక్ గా మీరు పెట్టిన పేరే వస్తుంది. కానీ లేదు నీకు సొంతంగా ప్రొఫైల్ పిక్ కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే దాని సైజ్, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ సైజ్ దొరకదు అనమాట. ఇక్కడ క్రియేట్ డిజైన్ అని కొట్టేసి ఇక్కడ కొత్త డిజైన్ తీసుకోవాలి. ఒక్క ప్రొఫైల్ పిక్ మాత్రం దొరకదు మీకు సైజులు, కాబట్టి క్రియేట్ అండ్ న్యూ డిజైనింగ్, కస్టమ్ సైజ్. ఇక్కడ కస్టమ్ సైజ్ వస్తుంది, ఇక్కడ 180x180 ఇది ఒక్కటి తీసుకోండి. ఇది అన్ని దొరికిపోతాయి, కానీ ఒక ప్రొఫైల్ పిక్ మాత్రం, ఈ ప్రొఫైల్ పిక్ దొరకదు మీకు. లైక్ ఈ ప్రొఫైల్ పిక్ దొరకదు అనమాట ఈ సైజులో, కాబట్టి మనం కస్టమ్ గా చేసుకోవాలి. 180x180 అని కొట్టండి, మీకు ఆ సైజులో వచ్చేస్తుంది. ఇక 180x180 న్యూ డిజైన్. ఇందులో మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఒక టెక్స్ట్ పెట్టేసి యాడ్ హెడ్డింగ్ ODMG. మీ కంపెనీ ఏముందో ఆ కంపెనీ పెట్టుకోండి, లైక్ RRR రియల్టర్ కానీ ODMD రియల్టర్ కానీ పెట్టేసి డౌన్లోడ్ కొట్టేసి దీన్ని ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి. సో కొందరు చాలా ఫాస్ట్ ఉన్నారు, కొందరు తక్కువ ఉన్నారు, కాబట్టి అందరినీ మేనేజ్ చేయాలి కాబట్టి చెప్తున్నా. రేపు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫేస్బుక్ పేజ్ కి ప్రొఫైల్ పిక్ ఉండాలండి. సెకండ్ అదే FB పేజ్ కి కవర్ పిక్ ఉండాలి, యాడ్ చేయండి. థర్డ్ వచ్చేసి 1 పోస్టర్ క్రియేట్ చేయండి. పోస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ వాల్యూస్ ఉండాలి, ఈ విధంగా వాల్యూస్ లో కూడా చేయండి. దాంతో పాటు మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే 5 కంపెనీస్, రియల్ ఎస్టేట్ లో ఉన్న 5 కంపెనీస్ ని అబ్జర్వ్ చేసి ఆ కంపెనీ పేరేంటి, వాళ్ళు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, మీకు ఎలా అనిపించింది, మీరు దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారా, ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా అనేది 5 కంపెనీస్ రిపోర్ట్ నాకు కావాలి. ఇది చేసి నాకు రిపోర్ట్ సెండ్ చేయండి. నా ఈమెయిల్ కి సెండ్ చేసినా పర్లేదు, లేదంటే రేపు క్లాస్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి 78 ప్రొఫైల్ పిక్ ది సైజ్ కూడా మెన్షన్ చేయరా? 180 ప్రొఫైల్ 180 కవర్ పిక్ అంటే మీకు అది దొరికేస్తుంది, ప్రొఫైల్ పిక్ దొరకదు మీకు. ఇదంతా మీకు చాట్ లో పెడుతున్నా చూడండి. ఒక పని చేద్దాం, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఉంది అందులో పెడదాం. ఆల్రెడీ రికార్డు తెలుసు సార్, రికార్డు వీడియో రికార్డ్ అయితే అవుతుంది, దాంతో పాటు అక్కడే తెలుస్తుంది. ఓకేనా? చలో, సో ఈరోజు నేర్చుకుంది ఇంతే అండి. మెల్లిమెల్లగా నేర్చుకుందాం, లేట్ ఏం లేదు. మీకు నేను చెప్పింది 1 month కోర్స్ అని, కానీ 1 month ఆల్రెడీ సగం మంత్ అయిపోయింది, ఇంకా మార్కెటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మంత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఐ వాంట్ యూ టు లెర్న్ మోర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చలో, వెబ్సైట్ డిజైనింగ్ పక్కన పెట్టండి, వెబ్సైట్ డిజైనింగ్ ఇష్యూ చేద్దాం. మనం మార్కెటింగ్ లో ఉన్నాం, ఈ వీక్ లో ఒక డే మొత్తం వెబ్సైట్ డిజైన్ నేను కూర్చుంటాను. ఓకేనా? చలో, ఈ రికార్డింగ్ నేను నైట్ వరకు అప్లోడ్ చేస్తాను, సేమ్ మినిట్ లాగానే. చలో గైస్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.